పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఇప్పుడు మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రా అయితే ఏదైతే తీసుకొచ్చిందో హైడ్రా ఆఫీస్ దగ్గర ఉన్నాము. అయితే హైడ్రాలో కూడా ప్రజావాణి అనేది నిర్వహిస్తున్నారు. ఆ ప్రజావాణిలో కూడా చాలామంది వచ్చి కంప్లైంట్లు ఇస్తూ ఉన్నారు. చాలా వరకు వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్ అయినాయని చెప్తున్నారు. సో ఎంతమంది క్లియర్ అయినాయి ఏంటి అనేది ఇప్పుడు వచ్చే వారిలో ఎంతమంది ఇంకా కంప్లైంట్ పెండింగ్లో ఉన్నాయి, అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, దేని మీద వస్తున్నారు వాళ్ళు, అది ఎఫ్టీఎల్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా, మరి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జిహెచ్ఎంసీ కింద ఉందా అనే విషయాన్ని ఇక్కడ వచ్చే పబ్లిక్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎక్కడి నుంచి? ఇది యాప్రాల్లో నుంచి వచ్చానండి. యాప్రాల్ ఫార్చ్యూన్ ఎవెన్యూ నుంచి కౌకూర్ వస్తుంది, అల్వాల్ 12 కింద వస్తుంది అనమాట. మాది అక్కడక్కడ డ్రైనేజ్ది నాలా అంతా ఎన్క్రోచ్ చేశారండి. చాలా ఇబ్బందిగా ఉంది. హైడ్రా కమిషనర్ గారిని కలవడానికి వచ్చాము. ఇంతకుముందు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాము మేము. ఇప్పుడు దాకా ఏ యాక్షన్ రాలేదు. జిహెచ్ఎంసీకి కూడా చాలా రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఇప్పుడు దాకా మాకు ఏది ఒక ఇనిషియేటివ్ అనేది జరగలేదు అక్కడ. ఇప్పుడు దయచేసి ఏదైనా చేయాలని కోరడానికి వచ్చానండి. మళ్ళీ దేనివల్ల అది నాలా బయటకు వస్తుంది అంటే అక్కడ నియర్ బై అగ్రికల్చర్ ల్యాండ్ ఓనర్స్ అందరూ ఎన్క్రోచ్ చేశారు. యాక్చువల్లీ అది లేక్ నుంచి, కౌకూర్ లేక్ నుంచి ఒక పాసేజ్ ఉండేది, అది మొత్తం ఎన్క్రోచ్ చేశారు. మొత్తం క్యాచ్మెంట్ ఏరియా అనమాట మన ఏరియా. అది ఎఫ్టీఎల్ కిందే వస్తుంది. అది మొత్తం ఎన్క్రోచ్ అయిపోయింది అనమాట. చుట్టుపక్కల ఏమైనా అపార్ట్మెంట్స్ కానీ ఏమైనా బిల్డింగ్ నియర్ బై చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయండి. ఓంశ్రీ అపార్ట్మెంట్స్, గ్రీన్వుడ్ రెసిడెన్సీ, ఏఆర్కే మెజెస్టిక్, మాది ఫార్చ్యూన్ అవెన్యూ. అక్కడ నుంచి మాది బైలైన్ వెళ్తుంది అనమాట. ఆల్రెడీ జిహెచ్ఎంసీ స్ట్రాంగ్ వాటర్ అది కట్టేసి అక్కడ కనెక్ట్ చేశారు దానికి, నాలాకి. అది మొత్తం డ్యామేజ్ చేసేసి గవర్నమెంట్ ప్రాపర్టీ డ్యామేజ్ చేశారు మొత్తం. దానికి మేము అల్వాల్ మున్సిపాలిటీలో చాలా కంప్లైంట్స్ ఇచ్చాము. జోనల్ కమిషనర్ మూసాపేట నుంచి ఇన్స్పెక్ట్ చేసి ఇమీడియట్ యాక్షన్ తీసుకోమన్నారు, కానీ ఏ రెస్పాండ్ తీసుకోలేదండి ఇప్పటి వరకు. సార్ని కలిసారా ఇంతకుముందు ఎప్పుడైనా? ఇంతకుముందు కలిసామండి, ఒక లాస్ట్ మంత్ కూడా కలిసాము. ఇప్పుడు ఇది 3rd టైం వస్తున్నాం మేము దాని గురించి. విజిట్ చేశారా సార్ మీ ఆ ప్లేస్ని? ఇక్కడ నుంచి వచ్చారండి, ఇన్స్పెక్షన్ చేశారు. నరేష్ గారని వచ్చి ఇన్స్పెక్ట్ చేశారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ కూడా వచ్చారు. ఇంకా అది ప్రాసెస్లో ఉందంటున్నారు, కానీ ఇప్పుడు దాకా మాకైతే అక్కడ నడవలేము అనమాట. ఎన్ని రోజులైంది వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్? దాదాపు 15 days అవుతుందండి. ఇప్పుడు కలిసారా మరి సార్? కలవలేదండి, వెయిట్ చేస్తున్నాం మేము కలవడానికి. నియర్ బై మున్సిపాలిటీ వాళ్ళు ఏమంటున్నారు? ఉన్నారండి, 12 అల్వాల్ జిహెచ్ఎంసీ ఉంది. చాలామందికి ఎన్నో కంప్లైంట్స్, గ్రీవెన్సెస్ రైజ్ చేసాము. అరౌండ్ 200 దాకా రైజ్ చేసాము. అది క్లోజ్ చేసేస్తున్నారు. అది గ్రీవెన్స్ అనేది క్లోజ్ చేసేస్తున్నారు. ఇప్పుడు దాకా ఏది ముందుకు రాలేదండి. శాంక్షన్ అయింది అంటున్నారు, కానీ అది యాక్చువల్లీ అక్కడ గ్రౌండ్ రియాలిటీ చూస్తే అసలు నడవలేరు. అస్సలు పెద్దవాళ్ళకి అందరికీ ఇబ్బంది అది. ఇప్పుడు హెల్త్ హజార్డ్స్ కూడా, మాస్కిటోస్ అన్నీ, మొత్తం డ్రైనేజ్ అంతా అక్కడ స్టాగ్నేషన్లో ఉంది. ఇదిగోండి ఫోటోగ్రాఫ్స్ కూడా ఉన్నాయి. మొత్తం అసలు మెయిన్ ఎంట్రన్స్ అనేది మొత్తం బ్లాక్ అయిపోయి ఉందండి. అది ఇది మా మెయిన్ గేట్ ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు మధ్యలో వర్షాలు పడితే ఇంకా అక్కడ మొత్తం బోట్లో వెళ్ళాల్సిందే, అలాంటి స్టేజ్లో అనమాట. చిన్న బోట్ హైర్ చేసుకోవాల్సి వస్తుంది. ఈరోజు న్యూస్ పేపర్ కూడా వచ్చింది, హిందూ న్యూస్ పేపర్లో. అయినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదండి. ఇది సార్ మా ప్రజెంట్ అందరూ ట్యాక్స్ పేయర్సే, అందరూ అఫీషియల్సే, అందరూ హౌస్ ట్యాక్స్ ఆన్ టైం కడుతున్నాం. మొన్న రిబేట్ కూడా తీసుకున్నాం అంతా. అయినా కానీ మాకు ఏది గవర్నమెంట్ తరఫు నుంచి మాకు ఏది లేదు. బేసిక్ నెసెసరీ అమ్యూనిటీస్ కూడా లేదు మా దాంట్లో. పార్క్ అలా అన్డెవలప్డ్ ఉంది. హెచ్ఎండిఏ లేఅవుట్ అన్ని అప్రూవల్తో ఉంది ఇల్లు. ఇప్పుడు దాకా మాకు ఏదనేది మాకు సపోర్టే లేదు. ఇన్ని రిప్రజెంటేషన్స్, ఇన్ని లెటర్స్ మా దగ్గర అన్నీ ఉన్నాయి, అక్నాలజ్మెంట్స్, ప్రజావాణి, ఎక్కడి నుంచి జిహెచ్ఎంసీ నుంచి అస్సలు సపోర్టే లేదు. వస్తున్నారు, ఇన్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ వాళ్ళు కూడా కంప్లైంట్స్లో అవును ఎన్క్రోచ్ అయిందని క్లోజ్ చేస్తున్నారు, కానీ మేము ఎవరు ముందుకు రావట్లేదండి. అది ఆన్లైన్ కంప్లైంట్స్ అన్నీ గ్రీవెన్సెస్ క్లోజ్ చేసేస్తున్నారు నెక్స్ట్ డేనే. మాకు ఏదనేది మాకు అది ఇమ్మీడియట్గా హై ప్రయారిటీ కింద ఏదన్నా దానికి వాటర్ వెళ్ళేటట్టనే ఏదైనా దారి చూపించాలి. అది ఇప్పుడు మధ్యలో ఈ రెయిన్స్ వస్తున్నాయి కదండి, దాంతో ఇంకా ఇబ్బంది మాకు. మెయిన్గా అదే, దానికి ఏదైనా న్యాయం చేయాలని కోరుతున్నాం. అంతే. 40 సంవత్సరాలు చేశాను సార్ నేను. 40 సంవత్సరాలు నేను సింగరేణి కాలేజీ చేసి ప్రతి నెల నా 670 రూపాయల ప్రకారము సింగరేణి కాలేజ్ నుంచి నా శాలీలో కటాయి కూతూ నల్లమల్లారెడ్డి గారికి
దాంట్లో ప్లాట్లో నేను తీసుకున్నాను అన్నమాట. 36 నెలలు కట్ అయింది. కట్ అయిన తర్వాత మా సింగరేణి జిఎం ఆఫీస్ లోపల నోటీస్ సర్టిఫికేట్ ఇచ్చారు. నోటీస్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్ లోపల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ దాని లోపల ఇచ్చిన మాది ఇస్తే మా డాక్యుమెంట్ మాకు ఇచ్చారు సార్. ఒరిజినల్ డాక్యుమెంట్ ఇచ్చారు. ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొని మల్లారెడ్డి గారి దగ్గరికి పోతే ఇప్పుడు నల్లబడి దగ్గర నా ల్యాండ్ని ఆక్యుపై చేసుకోండి ఆయన ఇస్తలేడు ఇప్పుడు నా ల్యాండ్ని ఇస్తలేడు. ఇప్పుడు నీకు దిక్కున కట్టి చెప్పప్పుడు నీకు లేదు నీ ప్లాటే లేదని అంటాడు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇక్కడ ఉన్నాయి. నాకు ప్లాటే లేదని చెప్పి అంటాడు ఆయన. నీ ప్లాటే లేదు దిక్కున కట్టి చెప్పుకోపో అంటున్నాడు మల్లారెడ్డి గారు. ఏం సార్ పేమెంట్ కట్టేసినాక బ్యాంక్ నుంచి డాక్యుమెంట్ తీసుకున్నాం మేము ఆల్రెడీగా. సింగరేణి కాలేజ్లో నేను ఎంప్లాయీ, నేను సీనియర్ టెక్నీషియన్ని. నేను 40 సంవత్సరాలు పనిచేసి 200 గదాలు సార్. 200 గదాల ల్యాండ్ని ఆక్యుపై చేసుకుని దిక్కున కట్టి చెప్పుకోపో మేము ఇయ్యము, మేము అసలు నీ ల్యాండే లేదు అని అంటాడు. ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ మొత్తం కంప్లీట్. సరే ఇప్పుడు కమిషనర్ దగ్గరికి వచ్చాము. వస్తే ఒక అరగంట అయినాక మమ్మల్ని కలుస్తా అని చెప్పిండు. కమిషనర్ దగ్గరికి పోయాం మేము. ఇప్పుడు పోతే అంటే అరగంట అయినాక మీరు రండి, మీ డాక్యుమెంట్ మీకు క్లియర్ చేసేస్తామని చెప్పి కమిషనర్ గారు అన్నారన్నమాట. చెప్పారు సార్, కమిషనర్ చెప్పారు.